చందమామ కథ రాలిన పువ్వు. అది పౌరుషశాలి అయిన మహారాణా ప్రతాప్ పరిపాలించే కాలం. అక్బరు పాదుషా మనకు చక్రవర్తిగా వచ్చిన కాలం. సామంతులందరూ చక్రవర్తికి లొంగారు. ప్రతాప్ మటుకు లొంగి రాలేదు. అక్బరు క్రోధపూరితుడయ్యాడు. రాణా పట్టుదల వహించాడు. రాణా చూపే స్వతంత్రేచ్ఛను అక్బరు సహించలేకపోయాడు. కష్టాలెన్నో కల్పించాడు. రాణా కసుగందలేదు. చక్రవర్తికి బెదురు పుట్టింది. అయినా రాణాను సాధించి తీరాలని నిశ్చయించుకున్నాడు. రాణాలోని స్వాతంత్ర జ్వాల మరింత విజృంభించింది. ఆఖరికి చక్రవర్తి కార్పణ్యం వహించి రాణాను అడవుల పాలు చేశాడు. ఒక్క తన ప్రాణమే అయితే రాణా లెక్క చేయకపోను. తనతో పాటు కట్టుకున్న భార్య, కన్న బిడ్డలు కష్టపడవలసి రావటం అతనికి హృదయ శల్యమై వేధించింది. చక్రవర్తి చేతి కింద బానిసగా ఉండటమా, అడవులలో స్వతంత్రమైన గాలి పీల్చుకోవటమా? ఈ సమస్యతో రాణా మనస్సు వేగిపోయింది. రెండవ మార్గమే మంచిదని ఎంచుకున్నాడు. రాణా మాత్రమే కాదు, ఆయన సతి సుగుణాంబ, 11 పుత్రి చంపావతి, 4 నిసుగు సుందరశెంగు అందరికీ ఈ మార్గమే ఇష్టమయ్యింది. నాటి నుండి రాణా కుటుంబం అడవులలో తలదాచుకుంటూ అజ్ఞాతంగా కాలక్షేపం చేయసాగారు. బిడ్డలిద్దరూ లోకం మరచి అడవులలో ఆడుకునేవారు. చంపావతి పువ్వుల దండలు గుచ్చి చిట్టి తమ్ముని మెడలో వేసి ఆనందించేది. ఒకనాడు పాపం పసివాడు ఆకలికి ఓర్వలేక రాగాలు పెట్టాడు. అప్పుడు చంపావతి, తమ్ముడు, ఈపాటి దానికేనా ఏడుపు అంటూ ఊరడించి కుటీరం లోపలికి ఎత్తుకొని తీసుకొని వెళ్ళింది. మహారాణా ప్రతాపు, ఆయన సతీమణి సుగుణాంబ ముతక గొడ్డలు ధరించి దీన వదనాలతో కూర్చుని ఉన్నారు. ఉండి ఉండి ప్రతాపు పెద్దగా నిట్టూర్చాడు. సతీ, చూశావా విధి విలాసం? ఒకానొక బ్రాహ్మణుడు మన ఇంటికి అతిథిగా వచ్చి ఉత్త చేతులతో మరలిపోవటమా? ఇటువంటి సంఘటన కలగడం నా జీవితంలో ఇదే మొదటిసారి. రాజాస్థానానికి అంతటికీ మకుటాయమానంగా వెలిగిన మన చిత్తూరు ప్రభువులకే తల వంపు కదా ఇది. ఛీ, మన జాతికే మచ్చ తెచ్చిన నేను బ్రతికి చచ్చేం అని వాపోతూ సోలిపోయాడు. భర్తకు సుగుణ అనేక ఉపచారాలు సలిపింది. కొంచెం తేరుకున్నాడు. ఇంతవరకు ఏ విషయమూ నాకింతటి దుఃఖాన్ని కలిగించలేదు సుగుణ. నెలల తరబడి పస్తులున్నా నాకు బాధ కలగలేదు. మన అక్షయుడు ఆకటి బాధతో చచ్చిపోయినా నేను పట్టించుకోలేదు. అన్నము అన్నము అని విలపిస్తూ మన స్వర్ణ మనలను వీడినప్పుడు కూడా నేను ధైర్యం వదలలేదు. కానీ ఈనాడు ఒక బ్రాహ్మణుడు నా కుటీరం నుండి ఆకటి పొట్టతో వెళ్ళిపోవలసి వచ్చిందంటే ఎంత అవమానం, ఎంత శిరచ్ఛేదం అంటూ మళ్ళీ స్మృత తప్పి పడిపోయాడు. అంతలో చంపావతి తమ్ముణ్ణి వెంట పెట్టుకొని తండ్రి వద్దకు చక్కా వచ్చింది. దిగులు పడకండి నాన్నగారు, మీరు అనుకున్న బ్రాహ్మణుడు ఉత్త చేతులతో వెళ్ళిపోలేదు. స్నానానికి వెళ్ళాడు. ఇప్పుడే తిరిగి వస్తాడు. ఆయనకు భోజనం పెట్టి పంపించే బాధ్యత నాది అని ధీమా చెప్పింది. ఆశ్చర్యపోయాడు రాణా. చంపావతిని చేరదీసుకొని, నా కీర్తి నిలబెట్టావు చిట్టి తల్లి. అవును గాని బ్రాహ్మణుణ్ణి ఎలా తృప్తి చేస్తావమ్మా? నాకేమీ బోధపడటం లేదు అని ఆత్రంతో అడిగాడు. నాన్నగారు, నేను 2 రోజుల నుండి నా వంతు రొట్టెలు అలాగే ఉంచాను. అవి ఆయనకు వడ్డిస్తాను. ఆయన తిరిగి వచ్చే లోపల మనకు అడవిలో దొరికే ఆకులతో ఆదరువు కూడా తయారు చేసి ఉంచాను. ఇంక భయమెందుకు నాన్నగారు అన్నది. మహారాణా కన్నుల నుండి అప్రయత్నంగా బాష్పాలు రాలినాయి. స్నానం చేసుకు వచ్చాడు బ్రాహ్మణుడు. కూర్చునేందుకు చదర వేసి ఉంచింది చంపావతి. ఆయన కూర్చోగానే రొట్టెలు వడ్డించి పచ్చడి వేసింది. ఆప్యాయంగా ఆరగిస్తున్నాడు బ్రాహ్మణుడు. స్వామి, అడవులలో ఉండేవాళ్ళం, ఇంతకంటే ఏమీ చేసి పెట్టలేకపోయాము అన్నది చంపావతి వినయంగా. అమ్మా, అలా అనుకోవద్దు. ఇంత తృప్తికరమైన భోజనం నేను నా జీవితంలోనే ఎరగను. సుఖంగా ఉండు తల్లి అంటూ దీవించి వెళ్ళిపోయాడు బ్రాహ్మణుడు. ఈ వార్త తండ్రికి చెబుదామని లోపలికి వెళ్ళింది చంపావతి.
కానీ నీరసం చేత సోలిపోయింది. నోట మాటే లేకపోయింది. రానా వచ్చి చూశాడు. సుగుణవతి పక్కన కూర్చుంది. తల్లడిల్లిపోయాడు రానా. ఆయన మనస్సు వికలమైపోయింది. సుగుణ, దయగల పాదుషా కబురు పంపాడు, రాజీకి రమ్మని అని అన్నాడు. అంతలో బయట అడుగుల చప్పుడయింది. పాదుషా మనుషులే అయి ఉంటారు అన్నాడు మళ్ళీ రానా కొత్త జవంతో. వణికిపోతున్న పెదవులతో, కంపించిపోతున్న శరీరంతో చంపావతి గభీమని లేవబోయింది. లేవలేక పడిపోయింది. నాన్నగారు, పాదుషా దయ ఇప్పుడా తెలిసి వచ్చింది మీకు? రేపు తన ఆస్థానంలో పెద్ద ఉద్యోగం ఇస్తాడు. ఎల్లుండి మళ్ళీ బానిసగా చేసుకుంటాడు. ఇదేనా మీ తృప్తి? రాజపుత్ర పౌరుషం మంటగలిసిపోవటమేనా? వంశ గౌరవం నాశనం చేస్తారా నాన్న? హల్దీఘాట్ యుద్ధంలో రానా బిడ్డలు సింహపు కొదములు సుమా అని అక్బరుకి మచ్చు చూపించాము కదా. ఈనాడు రాజీ అనే వలలో రానా పడ్డాడంటే సిగ్గుచేటు కదా అని ఆవేశంతో గబగబా పలికి పడిపోయింది. పడిపోవటమేమిటి, స్మృతి తప్పి పడిపోయింది. వలవలా ఏడ్చాడు రానా. అమ్మా చంప, అటువంటి నీచానికి రానా ఒడంబడడు. నన్ను నమ్ము, నీ బాధ చూడలేకనే అలా తప్పుడు మాటలు అన్నాను. నిశ్చింతగా ఉండు తల్లి, అక్బర్కి ఎన్నడూ లొంగనమ్మా నేను అనగానే చంపావతి శాశ్వతంగా కన్ను మూసింది. అంతలో బయట నుండి నిజం, నిజం, అక్బర్కి లొంగకూడదు అని ఒక వాణి వినిపించింది. రానా విస్మయంతో చూసేటంతలో బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడు. రానా చేతిని తన చేతిలో ఉంచుకున్నాడు. చంపావతిని చూసి బొటబొట కన్నీళ్లు రాలుస్తూ, రానా, పరమ పవిత్రమైన ఈ పువ్వు రాలిపోవటానికి కారణమైన మహాపాపి వీడే అక్బర్. ఈమె పేరు స్వర్ణాక్షరాలతో అప్పుడే చరిత్రకు ఎక్కిపోయింది. నీకు గాని నాకు గాని ఇంతకంటే కావలసిందేమిటి? ఈ చంపావతి సమక్షమందు దేవుని సాక్షిగా చెబుతున్నాను, ఇంతటి నుండి మనకు వైరం లేదు. నీ రాజ్యం నీవు నిశ్చింతగా ఏలుకో అంటూ రానాను ప్రేమతో చేరదీసుకున్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 సెప్టెంబర్ నెల చందమామలో వచ్చింది. రచయిత ఎంఎస్ శాస్త్రి గారు. ఈ కథ మీకు ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్ చేయండి. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.